స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల మాలిక సమస్య సలహా చూద్దాం. ఇచ్చాపురం నుంచి రామారావు ఇలా రాశారండి. నా వయసు 66 సంవత్సరాలు. వృత్తిపరంగా ఎక్కువ దూరం నడవాల్సి ఉంటుంది. నెలకు దాదాపుగా 400 కిలోమీటర్లు నడుస్తూ ఉంటాను. ఇలా ఎక్కువగా నడవడం వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా? గుండెపోటు ఎలా వస్తుంది? ఆ సమయంలో ఏ మాత్రల్ని సిద్ధంగా ఉంచుకోవాలి చెప్పండి అంటూ రాశారు. రామారావు గారు, గుండెకు సప్లై చేసే రక్తనాళాలని కొరినరీ ఆర్టరీస్ అంటాము. ఈ రక్తనాళాల్లోని రక్త గడ్డ కట్టడం వల్ల రక్తం సప్లై ఆగి గుండెపోటు సంభవిస్తుంది. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మీ దగ్గర యాస్ప్రిన్ మాత్ర, అలాగే నొప్పి ఉన్న వాళ్ళలోని సార్బిట్రేట్ మాత్ర కొద్దిగా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సార్బిట్రేట్ 5 మిల్లీగ్రామ్ సార్బిట్రేట్ మాత్ర హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు నాలుక కింద పెట్టుకుంటే కొంత హార్ట్ పెయిన్ తగ్గడానికి ఉపయోగిస్తుంది. డ్యూటీ పరంగా మీరు నెలకి 400 కిలోమీటర్లు నడుస్తారని రాశారు. దీనివల్ల గుండె మీద ఏమీ దుష్ప్రభావం చూపదు. మీరు ఎంత దూరం నడిచినా దానివల్ల నష్టమేమీ ఉండదు. అయితే మామూలుగా ఎక్సర్సైజ్ అనేది రోజుకి 45 నిమిషాల నుండి గంట వరకు నడిస్తే సరిపోతుంది. వడ్లపూడి నుంచి కుమారి ఇలా రాశారండి. నా వయసు 51 సంవత్సరాలు. నాకు థైరాయిడ్ ఉంది. థైరోనార్మ్ 50 mg టాబ్లెట్ వేసుకుంటాను. షుగర్ రాబోతుందని డాక్టర్ చెప్పారు. షుగర్ జబ్బుని కొంతకాలం పాటు వాయిదా వేయొచ్చా? అందుకేం చేయాలో చెప్పండి అంటూ రాశారు. కుమారి గారు, మీ షుగర్ వాల్యూస్ చూస్తే ఫాస్టింగ్ 105 ఉందండి, తిన్నాక 135 ఉందని చెప్పారు. ఈ 100 కంటే ఎక్కువ ఉంటే మనం ఇది ప్రీ డయాబెటీస్ అంటాం. మీరు ప్రీ డయాబెటీస్ అనడానికి మీలో ఇంకొక కారణం ఏంటంటే మీ వెయిట్ కూడా ఎక్కువ ఉంది. రెండోది, మీ ఫ్యామిలీలో డయాబెటీస్ ఉంది. సో మీకు చాలా హై రిస్క్ ఉందండి డయాబెటీస్ మారటానికి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడుతున్నాము, అది మనకి అడిక్వేట్గా డోస్ సరిపోతుందా లేదా అనేది టెస్ట్ చేసుకోవడం అవసరం. TSH అని టెస్ట్ చేయించుకుని ఫిజిషియన్ కలవాలి ఒకటి. రెండోది, యోగాతో పాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, సైక్లింగ్ కానీ చేసి మనం అట్లీస్ట్ 10 నుంచి 15 కేజీలు మనం వెయిట్ తగ్గించుకోగలిగితే రిస్క్ మీకు చాలా తగ్గుతుంది. దానివల్ల మీరు డయాబెటీస్లోకి వెళ్ళే అవకాశాలు తగ్గుతాయి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఓ చిన్ని చిట్కా మీకోసం. మలబద్ధకం బాధిస్తున్నప్పుడు రాగి చెంబులో గుప్పెడు తులసి ఆకులు వేసి రాత్రంతా నిల్వ ఉంచిన నీటిని ప్రతిరోజు ఉదయం పూట తాగడాన్ని అలవాటు చేసుకోండి. మలబద్ధకం త్వరగా తగ్గుతుంది. మీ ఆరోగ్య సమస్యల్ని ఈరోజు మాకు రాసి పంపిస్తారు కదా. మా చిరునామా సుఖీభవ, ETV 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.